హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. ఈరోజు లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక ఫ్యామిలీ పార్క్ వచ్చాము. సో ఇక్కడ పెద్దవాళ్ళు, చిల్డ్రన్స్, ఫ్యామిలీస్ అందరూ వస్తూ ఉంటారు. బట్ లవర్స్కి అయితే నాట్ ఎంట్రీ, నాట్ అలో. యాక్చువల్గా లవర్స్ అయితే ఇక్కడికి రారు, ఎందుకంటే వాళ్ళకి దగ్గర పార్కులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడికి ఓన్లీ ఫ్యామిలీస్ అండ్ చిల్డ్రన్స్ అండ్ పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. ఎప్పుడు లవర్స్ పార్క్కి అలా వెళ్తూ ఉంటాం, బట్ కొత్తగా ఫ్యామిలీ పార్క్ ఎలా ఉంటుందో చూడాలని వచ్చాము. సో ఇక్కడ గ్రీనరీ, చెట్లు, చాలా సైలెంట్గా ఉంది పార్కు. అంటే ఒక వ్యూ చూసుకోవాలంటే, చెప్పాలంటే నాకైతే ఆ ఫీల్ అనేది నేను ఒక సినిమాలో చూసాను, సేమ్ అలానే ఉంది. అండ్ వర్కౌట్స్ చేసుకునేదానికి కూడా మనకు బాగా ఫెసిలిటీ ఉంది. అయితే ఫ్యామిలీస్ అయితే ప్రతి వీకెండ్ వస్తూ ఉంటారు. ఏదైనా కూడా మన సొంత ఊర్లో ఇవన్నీ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఏదైనా కూడా అందరూ, అంటే ఇక్కడ సిటీలో ఎలా అంటారంటే, ఇప్పుడు మనం ఒక మూమెంట్ని మెమరబుల్గా ఫీల్ అవ్వాలన్నా, లేకపోతే ఫ్రెండ్స్తో అండ్ చిల్డ్రన్స్తో స్పెండ్ చేయాలన్నా, సో దానికంటూ ఒక ప్లేస్ అనేది ఉంటుంది. సో సిటీలో అయితే పార్క్ టైప్లో డెవలప్ చేసి ఉంటారు. ఈ పార్కులు ఉండడం వల్ల ఎవరైతే సిటీలో ఒక వీక్కి వారం ఇలాగా ఫ్యామిలీతో వచ్చి చిల్డ్రన్స్తో కానీ అలాగా స్పెండ్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది. సో మన పల్లెటూరులో అలా ఏమి ఉండదు. మన పల్లెటూరులో ఏమి కొనాల్సిన అవసరం ఉండదు. సో ప్రతిదీ మనకు అందుబాటులో ఉంటుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. టౌన్లో ఉండేటోళ్ళకి 100కి 50% మెంబర్స్కి హెల్త్ ఇష్యూస్ కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉండే ఫుడ్ కానీ, ఇక్కడ ఉండే ఆక్సిజన్ కానీ, పొల్యూషన్ కానీ, ఇక్కడ స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరకదు. ఇలాంటి పార్కుల్లోకి వచ్చినప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు దొరుకుతుంది. మామూలుగా మన పల్లెటూరులో ఎక్కడ పెట్టినా కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉంటుంది. ఫ్యూచర్లో పల్లెటూరుని ఎక్కువ లైక్ చేస్తారు టౌన్లో కన్నా. టౌన్లో అనేది నాకు తెలిసినంత వరకు ఏదైనా కూడా మన సొంత ఊర్లో అయినా చాలా బాగుంటుంది. ఇక్కడికనేది వచ్చినప్పుడు ప్రతిదీ అడ్జస్ట్మెంట్ అవ్వాలి, తప్పదు. అయితే ఎక్కువ కాలం నువ్వు బ్రతకాలనుకుంటే ఖచ్చితంగా విలేజ్లో ఉంటే నీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. ఇక్కడ ఉంటే ప్రతిదీ పొల్యూషన్. చూడండి బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో. నేను ఈ పార్క్ని చూడండి బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో నేను ఈ పార్క్ నుంచి వెళ్తున్నప్పుడు చూశాను. అది మామూలు ట్రాఫిక్ కాదు. ఒక సెకండ్ ఆగితే కనీసం ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయాలంటే 1 అవర్ పడుతుంది. అంత ఘోరంగా ఉంది ట్రాఫిక్. ఇక్కడ మార్నింగ్ లేస్తారు, ఎవరు పట్టుకొని వెళ్ళిపోతారు జాబులకి, మళ్ళీ వస్తారు, తింటారు, పడుకుంటారు. ఇదే జీవితం. ఇక్కడ డబ్బు వెనక మనం పరిగెడతా ఉండాలి. పల్లెటూరు అనేది అలా కాదు. 10 రూపాయలు సంపాదించినా కూడా మనకి 10,000 సంపాదించినట్టు. ఇక్కడ 1,00,000 రూపాయలు సంపాదించినా కూడా మూమెంట్ హ్యాపీనెస్ అనేది ఉండదు. ఎందుకంటే ఒక సైడ్ వస్తుంటుంది, ఒక సైడ్ ఖర్చు పెడతా ఉంటుంది. డైలీ నీకు ప్రతిదీ ఖర్చే. అంటే ఏది కొనాలన్నా ఖర్చే, ఒకటని కాదు. మోస్ట్లీ ఏదైనా కూడా ఒక సేవింగ్స్ని జనరేట్ చేసుకొని తర్వాత మన సొంత ఊర్లో ఏదో ఒక బిజినెస్ టైప్ చేసుకోవడం బెస్ట్, నా ఒపీనియన్ ఎత్తుకుంటే. జీవితాంతం ఇక్కడ టౌన్లో బతకాలంటే అది కాని పని. ఇక్కడ చూడడానికి టౌన్ చాలా అందంగా ఉంటుంది.
బాగా కలర్ఫుల్గా